సముద్రానికి ఆటుపోట్లు ఎలా ఉంటాయో ఆ, అమావాస్య పౌర్ణమికి కూడా ప్రకృతి అంతా కూడా దాని రేసెస్ పడి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే మనిషి జీవితం మీద కూడా పడుతుంది అని అంటారు. అవును, ఎంతవరకు నిజం అంటారు సార్? వాస్తవం అది. ఆ, ఇప్పుడు చంద్రగ్రహణం ఉంది. గ్రహణం వచ్చిన తర్వాత చంద్రుడి యొక్క తేజస్సు చాలా బాగా బాహుళ్యంగా కనిపిస్తుంది. గ్రహణములు అనేటువంటి వచ్చి వెళ్తూ ఉండాలి. తద్వారా కొన్ని దోషాలు కూడా పోతూ ఉంటాయి. సమస్త మానవాళికి కూడా తద్వారా ఒక శ్రేయస్సు కలుగుతుంది. ఏదో ఫెసిఫిక్గా ఆ రాశిలో వచ్చిన వాళ్ళకి మంచి కాకపోయినా మిగతా వాళ్ళందరికీ చాలా మంచిది. లేదా గ్రహణం వచ్చి తీరవలసిందే. ఎందుకంటే మీరు చూడండి, చంద్రుడికి సోముడు అని పేరుంది. ఉమ్, సోముడు ఔషధులకి అధిపతి, సమస్త ఔషధులకి అధిపతి. ఆయన ఏం చేస్తాడు అంటే తన యొక్క కిరణముల ద్వారా ఔషధాల్లోకి ఒక అమృతత్వాన్ని ఆయన ప్రకాశం చేస్తాడు. ఉమ్, ఆయన ఏం చేస్తాడంటే అమృతాన్ని ఇస్తాడు. ఉమ్, మీరు చూడండి, నిన్న మీకు ఒక శాకం చాలా ఇష్టం, ఒక అరకేజీ చేసుకొని తిన్నారు, ఉమ్. తృప్తిపడ్డారు. ఆ తర్వాత తినలేరు, మళ్ళీ 2 రోజులు అయితే మళ్ళీ దాని మీద భ్రాంతి పడుతుంది. కరెక్ట్. ఎందువల్ల వస్తుంది? ఒకసారి తినేసాంగా, ఒకసారి అనుభవించేసాంగా. అంటే ఎప్పటికప్పుడు అమృతత్వాన్ని, కొత్త కొత్త అమృతత్వాన్ని ఆ ఔషధుల మీదకి తన యొక్క కిరణముల ద్వారా ఆయన అనుగ్రహిస్తాడు.